హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కబాబ్ అండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. చాలా టేస్ట్గా, చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చండి. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. తర్వాత ఒక 10 రూపీస్ చికెన్ కబాబ్ పౌడర్ ఉంటుంది కదండి, అదంతా వేసేసానండి. తర్వాత 1.5 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 1 స్పూన్ ఒక పావు స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కారం వేసానండి. మీకు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. 1 టీ స్పూన్ అంతా వాటర్ వేసానండి, ఇంకేం వేయలేదు. తర్వాత పచ్చిమిర్చి ఇలా కట్ చేసి ఇందులో వేసి కలుపుకోవాలండి. ఎందుకంటే కబాబ్ తినేటప్పుడు సైడ్గా ఇవి నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చిమిర్చి. ఇదంతా వేసుకున్న తర్వాత ఇంకొకసారి మిక్స్ చేద్దామండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక గంట పాటు మ్యారినేషన్ చేసుకుందామండి. తర్వాత కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని ఇలాంతా కలుపుకోవాలండి. తర్వాత రీఫ్రై సైడ్ కూడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోకి ఈ విధంగా అన్ని పీసెస్ అంతా వేసుకుందామండి. కడాయి ఎన్ని పడుతుందో అంత వేసుకుందామండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయాలండి. తర్వాత 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకొక 2 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, 2-3 మినిట్స్. తర్వాత చూడండి రెడీ అయిపోయినాయి. ఇవన్నీ ప్లేట్లో తీసుకుందామండి. ఇదే విధంగా మిగతా చికెన్ అంతా కూడా ఇలా కబాబ్లా చేసుకుందామండి. అంతేనండి, ఎంతో నూరించే చికెన్ కబాబ్ చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.